అందరికీ నమస్కారం అండి. నేను సోమశేఖర్, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడిని. జెడ్పీహెచ్ఎస్ చేర్యాల పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నా. మీకు అందరికీ, పేరెంట్స్ అందరికీ ఒక సూచన చేయదలుచుకున్నాం. నిజానికి ఈరోజు ప్రైవేటు పాఠశాలల కన్నా చాలా మెరుగైన విద్యను ప్రభుత్వ పాఠశాలలో అందిస్తూ ఉన్నాం. చాలా ఉదాహరణలు మీరు చూడొచ్చు. ఉదాహరణ మా పాఠశాలలో చూడొచ్చు. ఈరోజు 21 మందికి IIIT సీట్లు సాధించాం. అదేవిధంగా 586 మార్కులు ఇద్దరికి వచ్చాయి. డిస్టిక్ ర్యాంక్స్ 2-3 వచ్చినాయి. ఇట్లా మాదే కాదు, చాలా పాఠశాలలో ఈరోజు ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందిస్తున్న కారణంగా ఉపాధ్యాయులు ఒక డెడికేటెడ్గా వర్క్ చేయడం మూలాన, ఒక క్వాలిఫైడ్ టీచర్సు ప్రభుత్వ పాఠశాలలో ఉండడం కారణంగా ఈరోజు మంచి ఫలితాలను సాధిస్తున్నాం. బట్టి విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలలో ప్రోత్సహించాం. పిల్లలందరికీ ఆలోచన శక్తిని, సృజనాత్మకతను పెంచే విధంగా ప్రభుత్వ పాఠశాలలు కృషి చేస్తాయి. అన్ని ప్రభుత్వ పాఠశాలలో దాదాపుగా ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి. పీఈటీ టీచర్లు ఉన్నారు. వాళ్ళకు ప్రతినిత్యం ఆటలతో పాటు మంచి నాణ్యమైన విద్యను అందించడంలో చాలా కృషి చేస్తున్నాం. చాలా పాఠశాలల్లో డిజిటల్ తరగతులు బోధించబడుతున్నాయి. చాలా ఎక్విప్మెంట్ వచ్చింది. ఒకవైపు సెంట్రల్ గవర్నమెంటు, మరోవైపు స్టేట్ గవర్నమెంటు చాలా రకాల విద్యా సంబంధిత పరికరాలను పాఠశాలకు అందిస్తూ ఉంది. కాబట్టి ఇంత మంచి విద్యను మనం అందుబాటులో ఉంచుకొని అనవసరంగా లక్షల రూపాయలు ఫీజులు పే చేసి ప్రైవేట్ పాఠశాలల్లో పంపి పిల్లవాడిని మరింత ఒత్తిడికి గురి చేయడం సమంజసం కాదని భావిస్తున్నాం. ఇప్పటికైనా పేరెంట్స్ ఆలోచన చేయండి. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య అందుతుంది. ఈరోజు మీరైనా, మేమైనా, నేను కూడా ప్రభుత్వ పాఠశాలలో జెడ్పీహెచ్ఎస్ దొంతి పాఠశాలలో చదువుకొని ఈరోజు ఈ స్థాయిలో కనీసం ఒక టీచర్గా పనిచేస్తూ ప్రజా సంఘాల్లో పనిచేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి అందరినీ ఒకటే వేడుకుంటున్నాం, మీ సమీప ప్రభుత్వ పాఠశాలకు మీ పిల్లల్ని తీసుకెళ్ళండి. అక్కడ వాతావరణాన్ని చూపించండి, పాఠశాలలో చేర్పించండి. ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు ఎంతోమంది ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్లు, కలెక్టర్లు, ఎస్పీలు అయినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలల వైపు పేరెంట్స్ అందరూ చూడాలని చెప్పి, ప్రభుత్వ పాఠశాలలే ముద్దు, ప్రైవేట్ పాఠశాలలు వద్దు అనేటువంటి నినాదంతో ఈరోజు మనం అందరం కలిసి కృషి చేయాలి. ఈరోజు బడిబాట జరుగుతుంది. బడిబాట ద్వారా విద్యార్థులకు అడ్మిషన్స్ ఇస్తూ ఉన్నాం. ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతను తీర్చడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది. అదేవిధంగా ఉపాధ్యాయులు శక్తి వంచన లేకుండా వాళ్ళ కృషిని ధారపోసి విద్యార్థులకు మంచి విద్యను అందించడంలో ఉపాధ్యాయులు కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం అంటే మీరు మమ్మల్ని ప్రశ్నించండి. మాకు ప్రభుత్వం జీతం ఇస్తుంది, మేము ఉన్నదే విద్యార్థుల కోసం. కాబట్టి మాతో మంచి మీకు కావాల్సినటువంటి చదువు చెప్పించుకునే బాధ్యత కూడా మీ మీద ఉంటుంది. ఉపాధ్యాయులందరూ కూడా విద్యార్థులకు సేవ చేయడానికి ముందులో వరుసలో తెలియజేస్తూ అందరినీ ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని చెప్పి మరోసారి పేరెంట్స్ అందరినీ సవినయంగా కోరుతున్నాం.